ఇక మరోసారి డైవర్షన్ డ్రామాలు మొదలుపెట్టింది రేవంత్ సర్కార్. సంక్షేమం వచ్చిన ప్రతిసారి పనికిమాలిన అంశాలను తెర మీదకి తెస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి దూదిమెట్ల బాలరాజు యాదవ్ బీఆర్ఎస్ నేత మనకి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. బాలరాజు గారు నమస్తే అండి. మేడం గారు నమస్కారం అండి. చెప్పండి బాలరాజు గారు, మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చి డైవర్షన్ డ్రామాలు మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆల్రెడీ హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదని సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పునిచ్చింది. అయినప్పటికీ హరీష్ రావుకి మళ్ళీ సిట్ నోటీసులు జారీ చేసింది. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు బాలరాజు గారు? 100% ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ ని నమ్ముకొని రాజకీయాలు చేస్తా ఉన్నాడు. డైవర్షన్ పాలిటిక్స్ ని నమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు. ఇవాళ సూటిగా ఉద్యమ నేతగా, ఒక సీనియర్ శాసనసభ్యుడిగా, ఒక మాజీ మంత్రిగా అనేక ప్రశ్నల్ని రేవంత్ రెడ్డి సర్కారుకు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అరాచకాలు, అక్రమాలు, జరుగుతున్న ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఉన్నటువంటి హరీష్ రావు గారు ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ప్రశ్నలకు జవాబుదారీగా ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒకవేళ సిట్ దర్యాప్తు చేస్తే ఇవాళ 100% సింగరేణి టెండర్ల రద్దు వెనకాల జరిగిన కుట్ర పైన సిట్ దర్యాప్తు చేయాలి. అదేవిధంగా ఒక సిట్ దర్యాప్తు చేస్తే ఇవాళ 100% గ్రీన్ ఫీల్డ్ హైవేలో ఎట్లా టెండర్లు వారి యొక్క అల్లుడు గారికి, వారి యొక్క అనుచరులకు దక్కుతున్నాయో దానిపైన విచారణ చేయాలి. అదేవిధంగా వారి యొక్క బామ్మర్దికి జరుగుతున్న టెండర్లు వస్తా ఉన్నాయి కదా, ఆ టెండర్లో జరుగుతున్న అక్రమాల పైన సిట్ విచారణ చేయాలి. అదేవిధంగా అమృత్ టెండర్లు భారతీయ జనతా పార్టీ తోటి, కేంద్ర ప్రభుత్వంతో అంటగాగుతూ ఏ విధంగా అమృత్ టెండర్లు దక్కించుకుంటున్నారో ఆ టెండర్లో జరుగుతున్న గోల్మాల్ పైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ 2 ప్రముఖ మీడియా ఛానల్లో ఏదైతే కథనాలు వచ్చినాయో ఆ కథనాల ఆధారంగా మంత్రివర్గంలో జరిగిన అసంతృప్తి ఏదైతే ఉందో, అదేవిధంగా ఒక సీనియర్ శాసనసభ్యుడు, ఆయన మాజీ మంత్రి పైన, అదే మంత్రి పైన, అంటే వారి యొక్క క్యాబినెట్ సహచరుడి పైన, క్యాబినెట్ మంత్రి పైన జరుగుతున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్రను స్వయాన ఆ క్యాబినెట్ మంత్రి వచ్చి ప్రెస్కు చెప్పిన సందర్భం. మరి ఇవాళ తానే ఇవాళ సహచర క్యాబినెట్ల పైన కుట్రలు చేస్తూ, కథనాలు రాపిస్తూ, మీడియాలో విపరీతమైనటువంటి వ్యక్తిగత హననానికి ప్రచారం చేస్తూ అలజడి ఏదైతే ఉందో, ఆ సహచర మంత్రుల పైన జరుగుతున్నటువంటి ఏదైతే ఆ గందరగోళం ఏదైతే ఉందో దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు పైన కుట్ర చేసి అవి ఫస్ట్ ఇచ్చినందుకు మరొకసారి సిట్టు దర్యాప్తు చేస్తామని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ సిట్టులో వాస్తవికత లేదు. సిట్టు జరుగుతున్నది, సిట్టు మీద విశ్వసనీయత లేవడానికి 2 సార్లు, ఒకసారి డీసీపీ స్థాయి అధికారితో సిట్టు వేసినారు, మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ సదనార్ గారితో వేసినారు. అంటేనే దాంట్లో విశ్వసనీయం లేని అర్థం. అదేవిధంగా గతంలో అనామకుడు సంబంధించి ఎవరో సిట్టు ఏదో జరిగింది, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి ఒక అనామకుడు, ఆయన హరీష్ రావు గారి చరిస్మ ఏంది, హరీష్ రావు గారి త్యాగం ఏంది, హరీష్ రావు గారు ప్రజానాయకుడు, ఆయన వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ ఉన్నటువంటి సిద్దిపేట ప్రజలే కావచ్చు, తెలంగాణ ప్రజలు చూసి వారు ఎన్నిసార్లు గెలిపించారు. 1,00,000 పైన మెజార్టీతో గెలిచిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా? అటువంటి నాయకుడి మీద ఇలా కుట్రలు చేస్తూ, కుతంత్రాలు చేస్తూ, అబాస్పాలు చేయాలని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో మనం చూసినాంగా మేడం. ఏదైతే రైతు రుణమాఫీ కాలేదని చెప్తే ఏదైతే సిద్దిపేట క్యాంపు కార్యాలయంపైన దాడి చేసిన సందర్భాన్ని చూసినాం. అదేవిధంగా వరద బాధితులను ఆదుకోవాలని చెప్పేసి హరీష్ రావు గారు ఖమ్మం జిల్లాకి వెళ్తే రాళ్ల దాడి చేసి అత్యాచారం చేసింది ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కారు. అదేవిధంగా అనేక సందర్భాల్లో ఇవాళ కూడా 100% ఇది డైవర్షన్ పాలిటిక్సే. హరీష్ రావు గారు సూటిగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు, సింగరేణిలో ఏం జరుగుతుంది, ఆ టెండర్ల వెనకాల ఏ కుట్ర జరుగుతుంది, దానిపైన విచారణ చేయమని చెప్పేసి అడిగితే ఈ రోజు సిట్టు దర్యాప్తు చేస్తుందని చెప్పేసి నోటీసులు పంపేటువంటి సంస్కృతి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తా ఉంది. హరీష్ రావు గారు 25 నెలలుగా కేసీఆర్ గారు మా నాయకుడు, కేసీఆర్ గారి పైన జరుగుతున్న దర్యాప్తు పైన కూడా గట్టిగా మాట్లాడాడు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాల పైన గట్టిగా మాట్లాడుతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ఈ తుగ్లక్ చర్యలు ఏదైతే ఉందో, ఇవాళ జిల్లాల పేరు మార్చమని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు, జిల్లాలో పునర్విభజన క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఒకవైపు రుణమాఫీ ఎగ్గొట్టిన సందర్భాన్ని చూస్తా ఉన్నాము, రైతులకు సంబంధించినటువంటి అంశాలపైన హరీష్ రావు గారు మాట్లాడుతా ఉన్నారు. ఇవన్నీ మాట్లాడుతుంటే తట్టుకోలేక హరీష్ రావు గారిని హరీష్ రావు క్యారెక్టర్ అసెస్ చేయాలనే ఆలోచనతోటి ఇలా పెద్ద ఎత్తున మరో కుట్రకు తెరలేపింది ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అనేది బీఆర్ఎస్ పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. మీరు ఎన్ని కుట్రలైనా చేయండి, ఎన్ని కుతంత్రాలైనా చేయండి, ఎన్ని రకాల ప్రగల్భాలు, ఎన్ని రకాల
ఆబాస్పాలు చేస్తారో చేయండి. మేము ప్రజలను నమ్ముకున్నాం. బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసే సైనికులుగా ఇవాళ హరీష్ రావు గారు డెఫినెట్ గా ఈ దాన్ని ఎదుర్కొంటాం. డెమోక్రసీలో డెఫినెట్ గా ఇటువంటి అనేక జరుగుతూ ఉంటవి. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం ఉంది. సిట్టు దర్యాప్తుకు రేపు హరీష్ రావు గారు మా నాయకుడు డెఫినెట్ గా రేపు తెలంగాణ భవన్ 9 గంటలకు చేరుకుంటా ఉన్నారు. డెఫినెట్ గా తదుపరి కార్యాచరణను బీఆర్ఎస్ పార్టీ మొదలు పెడుతుంది. హరీష్ రావు గారి వెనకాల తెలంగాణ సమాజం ఉందనే ధైర్యం ఉంది. హరీష్ రావు గారి వెనకాల నిజాయితీ ఉందనే ధైర్యం ఉంది. హరీష్ రావు గారి వెనకాల ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న ప్రజాస్వామ్యవాదులనే ధైర్యం ఉంది. హరీష్ రావు గారి వెనకాల తెలంగాణ కోసం పనిచేసే కమిట్మెంట్ ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి వెనకాల ఏముంది? కుట్రలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి వెనకాల ఏమున్నవి? కుతంత్రాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి వెనకాల ఏమున్నవి? డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నవి. రేవంత్ రెడ్డి దేన్ని నమ్ముకున్నాడు? ఇవాళ చంద్రబాబు నాయుడు నమ్ముకున్నాడు. చంద్రబాబు నాయుడు కనుసన్నుల్లో నీళ్లు దోసుకపోతున్నారండి. 200 టీఎంసీలు దోసుకపోతున్నారని చెప్పేసి అనేక రోజులుగా హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే దీని మీద ఎటువంటి దర్యాప్తు జరగదు, దీని మీద ఎటువంటి స్పందన ఉండదు. అంటే హరీష్ రావు గారు చేసిన పాపం ఈ సిట్ దర్యాప్తు ఎందుకు పిలుస్తా ఉన్నారు? నీళ్లు దోసుకపోతారని చెప్పేసి మాట్లాడమే హరీష్ రావు గారు చేసిన పాపమా? ఇలా టెండర్లు జరుగుతున్న అవినీతి పైన విచారణ జరగమని చెప్పడమే హరీష్ రావు గారు చేసిన పాపమా? ఈ తెలంగాణలో అనేక రకాల హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, హామీలు అమలు చేయట్లేదని చెప్పేసి మాట్లాడమే మా హరీష్ రావు గారు చేసిన పాపమా? ఇలా హరీష్ రావు గారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? ఎవరి కోసం మాట్లాడుతూ ఉన్నాడు? ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతూ ఉన్నాడు? నీ ప్రభుత్వంలో సలహాదారులు బట్టి ఆదిత్యనాథ్ దాసు తెలంగాణకు అన్యాయం చేస్తుందని చెప్పేసి మాట్లాడినందుకే సిట్ దర్యాప్తు చేస్తా ఉన్నారా? ఏం పాపం చేసిండు హరీష్ రావు గారు సిట్ దర్యాప్తు చేస్తా ఉన్నావు? ఏం అన్యాయం చేసింది తెలంగాణకు? ఇలా అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి. నీళ్ళని దోసుకపోతుంటే చూస్తున్నది రేవంత్ రెడ్డి. అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయింది రేవంత్ రెడ్డి. అదేవిధంగా అనేక రకాలుగా హామీలు ఇచ్చి దోకా చేస్తుంది రేవంత్ రెడ్డి. ఒకవేళ సిట్ దర్యాప్తు చేస్తే నీ ఎలక్షన్ మేనిఫెస్టో పైన దర్యాప్తు చేయాలి. ఇలా నువ్వు సిట్ దర్యాప్తు చేస్తే రేవంత్ రెడ్డి గ్రీన్ ఫీల్డ్ హైవే టెండర్ల పైన దర్యాప్తు అప్పచెప్తున్న దాని మీద దర్యాప్తు చేయాలి. ఇలా 300 కోట్ల రూపాయలు దోసుకుర్రని చెప్పేసి పంచుకుంటారని చెప్పేసి నీ కొండ సురేఖ గారి బిడ్డ సుస్మిత గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిందండి. ముఖ్యమంత్రి గారి యొక్క ఇల్లు వెనకాలనే సెటిల్మెంట్ జరుగుతున్నాయి 300 కోట్ల సిమెంట్ ఫ్యాక్టరీలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానిపైన సిట్ దర్యాప్తు చేయాలి. సిట్ దర్యాప్తు చేయాల్సింది ఈ అంశాల మీద, హరీష్ రావు లాంటి నిజాయితీ గల నాయకుడి మీద కాదు. హరీష్ రావు గారు ఫైట్ చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యంలో. హరీష్ రావు గారు నీ ప్రభుత్వం మీద కొట్లాడుతూ ఉన్నాడు. కొట్లాడితే కేసులా, కొట్లాడితే అరెస్టులా, కొట్లాడితే సిట్ దర్యాప్తులా? ఉద్యమ నాయకుడి పైన కేసీఆర్ పైన అబాండాలు వేశారు. మా వర్కింగ్ పైన కేటీఆర్ పైన అబాండాలు వేశారు. ఇవాళ మరోవైపు ఏం చేల్చలేక హరీష్ రావు గారి మీద ఏం చేల్చలేరు కాళేశ్వరంలో, కేసీఆర్ మీద ఏం చేల్చలేకపోయినరు, కేటీఆర్ మీద అనేక రకాల ఫార్ములా రేస్ కేసులు వేసిరు, దాని మీద ఏం చేల్చలేకపోయినరు. ఇక హరీష్ రావు గారు అని చెప్పేసి హరీష్ రావు గారి మీద కేసులు వేసే పరిస్థితి తీసుకొచ్చినారు. డెఫినెట్ గా ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం ఉంది. డెఫినెట్ గా మేము దాన్ని ఎదుర్కొంటాం. రైట్, థ్యాంక్ యూ బాలరాజు గారు.